చట్టం గురించి చక్కగా వివరించారు. మన ఫర్దర్ కార్యాచరణ ఏంటి అనేది కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ రోజున ఇప్పటికి దాదాపుగా ఒక 12 జిల్లాల నుంచి న్యాయవాదుల ప్రెసిడెంట్లు, వాళ్ళ సెక్రటరీలు, రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చి ఉన్నారు. అందువల్ల వీళ్ళ ముందు హెడ్ క్వార్టర్లో నుంచి వచ్చిన న్యాయవాదులను పిలవడం జరుగుతుంది. మొదటగా మన కడప హెడ్ క్వార్టర్ నుంచి పిఎస్ నాగసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఉన్నారు. వారి నుంచి మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. చిన్న గమనికండి, కొంచెం మనకి చాలా మంది మాట్లాడాలి కాబట్టి క్లుప్తంగా మీరు చెప్పదలుచుకున్న సలహాలు సూచనలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇక్కడికి చేసిన న్యాయవాద మిత్రులకు, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గుంటూరు బార్ ప్రెసిడెంట్ గారికి నమస్కారం. ముఖ్యంగా గత 50 రోజుల నుంచి మనము కోర్టులో విధులు బహిష్కరించి మన వంతు కార్యక్రమంగా ఈ ల్యాండ్ రద్దు కోసం మనం పోరాటం చేస్తున్నాం. ప్రస్తుతం మన పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, మొహమాటం లేకుండా చెప్పుకోవాలంటే, మనల్ని అంగన్వాడీ కార్యకర్తలు ఏ విధంగా భయపెట్టించారు, ఆ ఉద్యమాన్ని నిలుపుదల చేశారో, టీచర్ల ఉద్యమాన్ని ఏ విధంగా భయపెట్టించి నిలుపుదల చేశారో, అదేవిధంగా మన ఉద్యమాన్ని కూడా నిలుపుదల చేసే విధంగా ప్రస్తుతం అటువంటి కార్యక్రమం జరుగుతున్నదని చెప్పక తప్పడం లేదు. మరొక విషయం ఏమంటే, ఈ రోజు తాత్కాలిక ప్రయోజనం కోసం మనం కోర్టుల విధిలో మనం వెళితే శాశ్వతంగా మన వృత్తిని మనం పోగొట్టుకున్న వాళ్ళని నా అభిప్రాయం. ఇది నా పర్సనల్ అభిప్రాయంగా చెప్తున్నాను. ఈరోజు మన న్యాయవాదులు అనేక గుండె లేదని మనమేం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎవరి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వారి అభిప్రాయాలు వారు ఉంటారు. కానీ మొదటగా మనం న్యాయవాదులుగా ఈ కోర్టులో ఎంటర్ అయిన తర్వాతనే మనం పార్టీ పక్షంలో ఉంటామే. కానీ మనం అన్ని పెట్టుకున్న ఈ న్యాయవాద వృత్తిని మనం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు గురించి ప్రకటించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పెద్దలు తప్పుగా భావించండి. మా కడపలో జరుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు గురించి మేము దాదాపు 50 రోజుల నుంచి కూడా మేము తీవ్రంగా పోరాటం చేస్తున్నాం. కానీ ఒక న్యాయవాద మిత్రుడు మన కడప గుంటూరు బార్ అసోసియేషన్ నుంచి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని బార్ అసోసియేషన్ వారు ఉల్లంఘించి ఈ అక్షయని కార్యక్రమాన్ని చేస్తున్నారని మన మీద కంటెంప్ట్ పిటిషన్ కూడా వేయడం, దాన్ని సాధుగా చూపించి మనకి పార్టీ పేరు చెప్పవచ్చు చెప్పకూడదు నాకైతే అర్థం కావట్లేదు. కొంతమంది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు ఆ పిటిషన్ సాధుగా చూపించి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా మనం రేపటి నుంచి కోర్టులోకి పోదామని ప్రతిసారి ప్రతి మీటింగ్ లో గొడవ జరుగుతూనే ఉంది. కానీ ఈ రోజు మనం అంటాం, రేపు టైమింగ్ టీఆర్ఓ వస్తాడు, మన బతుకులు ఏం కావాలి, మనమే కాదు ఈవెన్ మనకు ఆరోగ్యం పడిపోయినా కానీ మన ఇల్లు ఒప్పుకొని మనం ఏదైనా మన కార్యక్రమం మన ఆరోగ్య రీత్యా మనకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మన ఇల్లు ఒప్పుకొని మనం ఆ డబ్బులు ఇంటికి పెట్టుకోవాలంటే కూడా టీఆర్ఓ దగ్గరకు పరిగెత్తాల్సి వస్తుంది. అక్కడ ఎవరైనా ఒకరు వచ్చి ఈ ల్యాండ్ గురించి కానీ ఈ మనకున్న ఇంటి గురించి కానీ అబ్జెక్షన్ పెడితే అది వివాదాలు రిజిస్టర్లో పెట్టాడు. ఈలోగా మనం బతుకుంటాము సత్తాము కూడా మనకి తెలియదు. ఎందుకంటే మనం అమ్ముకోలేము, లోన్ పెట్టుకున్నాము, ఏమీ చేసుకోలేదు. ఇది మన మన జీవితం కోసం మనం పోరాటం లేదు, ప్రజల కోసం మనం పోరాడుతున్నాం. ఇటువంటి ప్రజల కోసం పోరాడాలంటే ఉద్యోగులు రావాల్సిందిగా నేను కోరుకున్నాను. అదేవిధంగా ఈ రోజు మన గుంటూరు బార్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో అందరి అభిప్రాయాలు తీసుకొని వెంటనే పోవాలని నా
చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చెప్పవలసింది చాలా ఉంది. కానీ అదేవిధంగా మన భారతదేశం గుంటూరు భారతదేశం వారు ఎవరో మిత్రులు వేశారు. దయచేసి దాన్ని తీసేస్తే దాన్ని మిత్రులు చేసుకున్నాం, మిత్రులను కోరుకుంటున్నాం, సభాముఖంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ఆయన ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి సమస్య, ప్రతి ఒక్కరికి ఇబ్బంది. సుప్రీంకోర్టు ప్రకారం మనం ఖండితంగా కొట్టేస్తున్నాం. దానికి మా ప్రెసిడెంట్ గారు ఇంత పెద్ద డిసిషన్ తీసుకురావడం, మేమంతా దాని కోసం పెద్ద గొడవలు జరగడం ఎన్ని జరుగుతున్నాయి. కాబట్టి మిత్రులారా ఆలోచించండి. ఇది మన ఒక్కరి కోసం చేస్తున్న పోరాటం కాదు, 10 మంది కోసం, 100 మంది కోసం, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మనం చేస్తున్న పోరాటం. ఈ పోరాటంలో మనం సమిధులైన బాధలేదు. ఈ రోజు మన కేసు కోసం భయపడో, ఏ ఆఫీసుల కోసం, వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళని తృప్తిపరచడం కోసం మన ఆర్మీని చెప్పుకుంటూ మన బతుకుని ఇంచబట్టుకుని మనలో మనం అనుకున్నట్లయితే మనం ఈ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. కాబట్టి మిత్రులారా మనం ఆలోచించండి. ఈ రోజు సాధారణ ప్రయోజనం కోసం వచ్చి శాశ్వత ప్రయోజనం కోసం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము కష్టసాధ్యంగా చేస్తున్నాము. కానీ మొహమాటం లేకుండా చెప్తున్నాను, న్యాయవాదులు కొంతమంది డైరెక్ట్ గా వెళ్ళి కోర్టు చెప్తున్నారు. మేము ఎంత వారిని నిలువరించినా ఎక్కడ తర్వాత కార్యాచరణ జరిగింది. ఉద్యమాన్ని నీలిగార్చాలని చూసే వాళ్ళందరికీ మనం సమాధానాలు చెప్తాం గట్టిగా అని చెప్పారు. పోరాటంలో మనం అందరం బాధ్యతలు చెప్పారు. ధన్యవాదాలు. తర్వాత మన ఏలూరు